ప్రణామం దేవర్షి. దేవర్షి, తమరు దర్శనంతో ధన్యులమయ్యాం. అవును దేవర్షి, తమరు ఎంతో కాలం నుంచి ఇటు రానేలేదే. ఏదైనా అపరాధం చేశామా దేవర్షి? నారాయణ నారాయణ. నందీశ్వర, నువ్వెలాంటి అపరాధం చేశావంటే క్షమించడానికే వీల్లేనిది. ఏమంటున్నారు దేవర్షి? నంది శివగణాలకే సర్వోత్తముడు. శివుని సేవ ఇతని నిత్యవ్రతం. నంది అపరాధం చేశాడా? ఇది అసంభవం. మాతా సతీ, తమరి మాటనే నేను సమర్థిస్తున్నాను. నేను స్వయంగా చూసి వచ్చినది అది అసత్యమని ఎలా చెప్పగలను? అయితే ఒకటి, నందీశ్వరునికి తన అపరాధం తెలియదేమో. మరి మాతా, మరి ఏమిటి దేవర్షి, అసలు విషయం ఎందుకు చెప్పరు? నేను ఏ అపరాధం చేశాను? పరమేశ్వర, హే శంకర, కళ్ళు తెరవండి. మా అందరిపై మీ కృపాదృష్టిని సారించండి. ఇంతకీ తమరు ఇది చెప్పండి, నా అపరాధం ఏమిటో? శివ 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 శివ, శివుని సమక్షంలో నేనెవడినయ్యా నీ అపరాధాన్ని ఎత్తి చూపటానికి? హే శంకర, కళ్ళు తెరిచి నీ భక్తుడు నందీశ్వరుని ఆందోళన తొలగించండి. దేవరిషి నారద, నువ్వు వెళ్ళిన చోటల్లా ఆందోళన నీ వెన్నంటే వస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. పరమేశ్వర, నేను తమ సేవకుణ్ణే, నాపైనే ఇలాంటి ఆరోపణ. అయితే ఒకరి ఆరాధన గురించి సందేశాన్ని తీసుకొచ్చానంతే. ఆరాధనా సందేశమా? నీవు ఎవరి ఆరాధనా సందేశం గురించి చెప్తున్నావు నారదా? పరమేశ్వర, నీకు ఈ లోకంలో ఏ విషయం గురించి తెలియదయ్యా, నా ద్వారా తెలుసుకోవాలా? నీకు తెలుసు కదా, నందీశ్వరుని అపరాధం కూడా ఆ ఆరాధనకే సంబంధించినదని. నారాయణ నారాయణ. దేవర్షి, సందిగ్ధంలో ఉంచకండి. వాస్తవం ఏమిటో చెప్పచ్చుగా? ఆందోళన చెందకు సతీ. నందీశ్వరుడు నా అంశ. అతను తప్పు చేస్తాడని ఊహించను కూడా అక్కర్లేదు. ఇది దేవరిషి నారదుని శైలి, అందరినీ ఆశ్చర్యపరచటం. ఆయన శైలి ఏదన్నా అయి ఉండొచ్చు. మరి నా అపరాధం ఏమిటో చెప్పండి ప్రభు. పరమేశ్వర, తమరేమీ సెలవేయకపోతే ఎలా? అవును ప్రభు, తెలియచేయండి. మా ఆందోళన దూరం చేయండి. దేవి సతీ, శివగణాల అధ్యక్షుడు నందీశ్వరుడు. అతని కథ గురించి నీకు తెలియంది కాదు. మరి నందీశ్వరుడు వాస్తవానికి నా భక్తిలో లీనమై పూర్వపు మాటలు మరిచాడు. ఇతనినే పతిగా ఊహించుకున్న మరుద్దేవుని పుత్రిక సుయేష నందిని పతిగా పొందలేకపోతున్నానన్న వ్యధతో అలకాపురి శివాలయంలో నన్ను ఆరాధిస్తోంది. ఇదే నందీశ్వరుని అపరాధం. ఏం దేవర్షి? అవును దేవదేవ, నందీశ్వరునికి తన కర్తవ్యాన్ని తెలియజెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. దేవి సతీ, ఆ సంఘటన మననం చేసుకో. నేను శిలాదృషి యొక్క తపస్సును ఆలకించి నేను అతన్ని కటాక్షించాను. అప్పుడు నేను శిలాదృషి, నేను ఓం నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, పరమేశ్వర. లే శిలాదృషి, లే. పరమేశ్వర, నీవే స్వయంగా వచ్చి దర్శనమిచ్చావా? నేను ధన్యుడయ్యాను ప్రభు,
ధన్యుడనయ్యాను. నీవు నిజంగానే ధన్యుడవయ్యావు శిలాదృషి. సుఖ దుఃఖాలకు అతీతంగా ఇంతటి కఠోర తపస్సు చేసి అందరి భక్తుల్లోనూ అతీతుడవయ్యావు. కోరుకో, నీ తపోఫలాన్ని కోరుకో. ప్రభు, సంకోచించకు శిలాదృషి. నీ అభీష్టం ఏమిటి? ప్రభు, నీ మనోవాంఛ తప్పక పరిపూర్ణమవుతుంది. ప్రభు, పరమేశ్వర, పరమేశ్వర, నాకు పుత్రరత్నాన్ని ప్రసాదించు. అయోనిజుడు మృత్యుంజయుడు కావాలి. అయోనిజుడు మృత్యుంజయుడును ఎలాంటి పుత్రుని కోరుతున్నావంటే, తల్లి గర్భం నుంచి జన్మించనివాడు, ఎన్నటికీ మృతి చెందనివాడా? ప్రభు, నాకు కలకాలం శివారాధన చేసే పుత్రుని ప్రసాదించు. నీ తపస్సుకు నేను మెచ్చాను భక్త. నీ మనోవాంఛ తప్పక ఫలిస్తుందని చెప్పాను కదా. తథాస్తు. ఓం నమ శివాయ. రా నీ కుటీరానికి. నీ ఆజన్మ అమర బాలుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు, పద. ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన అనంతరం నా కుటీరం చెక్కు చెదరలేదు. గోమాత, గోమాత, నన్ను క్షమించు. హే పరమేశ్వర, ఈ తుచ్చ మానవుడిపై నీకు ఇంత దయా ప్రభు. లేదు శిలాదృషి, భక్తుడు తుచ్చుడు కాదు. అతను తన ఆరాధ్య దైవ కృపతో సదా సంపన్నుడే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బాలుని గొంతు. ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు శిలాదృషి. ఓం నమః శివాయ. బాలుడు నాంసి, రుద్రావతారుడు నంది జీవితాంతం నీ పుత్రుడే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ్వరుడు ఓం నమః శివాయ. నా పుత్రుడా, పరమేశ్వరుడు నా పుత్రుడా. ఓం నమః శివాయ, 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 కుమారా, ఓం నమః శివాయ. కుమారా, శాంతించు నాయనా, శాంతించు. నేనే నీ తండ్రిని, నేనే నీ తల్లిని. నిన్ను పెంచి పెద్ద చేసి శివుని సేవకు అంకితం చేద్దామని కఠోర తపస్సు చేశారు నాయనా. శిలాదృషి, ఇతనే అమరుడైన నంది. రానున్న కాలంలో శివగణాన్ని శాసించేవాడు గణాధ్యక్షుడైన నందీశ్వరుడు. పరమేశ్వర, నీవు నాపై చూపిన కృపను నేను మాటల్లో చెప్పలేకపోతున్నారు ప్రభు. నీవు మహోన్నతుడవు పరమేశ్వర. నీ లీలలు అమోఘమైనవి. శుభమస్తు. ఓం నమః శివాయ. బాబు, నాయనా, కుమారా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో. ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో. నాన్నగారు, కుమారా. ఓం నమ శివాయనండి. ఓం నమ శివాయ. నేను శివునికి నమస్కరిస్తాను. మరి నాకు ఆ శివుడు కనిపించాడు నాన్నగారు. ఎందుకో చెప్పండి. నాయనా, శివుడు అందరి నమస్కారాన్ని మౌనంగానే స్వీకరిస్తాడు. ఇక వారందరి క్షేమాన్ని ఆయనే చూసుకుంటాడు. నేను ఆ శివుణ్ణి ఎలా చూడాలో చెప్పండి. నాకు ఆయనతో మాట్లాడాలని ఇష్టంగా ఉంది. పుత్ర, శివుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను తప్పక కలుసుకోవాలనుకుంటే స్వయంగా వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ఓం నమ శివాయ. హే శంకర, నన్ను త్వరగా కలుసుకో. ఓం నమ శివాయ. నేను చూస్తా శివుడు ఎందుకు కనిపించడో.
ఓం నమ శివాయ 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 పుత్రానంది, ఎన్నో రోజుల నుంచి నువ్వేమీ తినలేదు. ఇప్పుడైనా తిను. పుత్రానంది, కొన్ని ఫలాలైనా తిను ఆయన. కుమార, శివుని కృప నీపై నిరంతరం ప్రసరిస్తూనే ఉంది. ఎందుకింత హఠం నీకు? హే కరుణాసాగర, కనీసం నీవైనా ఇతన్ని సముదాయించు. నా మాటే వినటం లేదు. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. కరుణాసాగరుడు దేవాది దేవుడైన ఆ పరమేశ్వరుని అంశ నందీశ్వరుడు. లోకం పోకడ ఏమీ ఎరగని ఆ నందీశ్వరుని జీవితం కొత్త మలుపు తిరిగి నూతన స్పందనతో అనుభూతి మార్గం ద్వారా మరుద్దేవుని పుత్రిక సుయేషతో ముడిపడుతుంది. ఈ విషయం నిజానికి శివుని పరమభక్తుడైన నందీశ్వరుడికి కూడా తెలియదు. రాకుమారి సుయేష, నువ్వు విహారం చేయడానికి వచ్చావా లేదా విలపించడానికా? అలా అయితే ఈ విహారానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? ఈవిడ గారి చెవులు మూసుకుందా ఏమిటి? మరుదేవుని పుత్రికగా ఆకాశంలో ఎటైనా విమానాన్ని తీసుకెడుతుంది. సుయేషకి ఇంత తెలీదా? సుయేష, నువ్వు మమ్మల్ని మా ఇంటి దగ్గర దిగపెట్టు. మేము నీతో ఇలా విహరిస్తూ మా సమయాన్ని వృధా చేసుకోలేము. నన్ను క్షమించండి సకులారా, నా చింతలో పడి మైమర్చాను. నాకిందాకటి నుంచి ఆ ఋషి పుంగవుని భవిష్యవాణి జ్ఞాపకం వస్తుంది. ఏ విషయం? నువ్వు మాకు ఎప్పుడూ చెప్పలేదే. మాకైతే ఇది మాత్రం తెలుసు, నువ్వు మహామహా సుందరులు బలవంతులైన రాకుమారులు చేసిన వివాహ ప్రస్తావనను తిరస్కరించావని. నాకు ఆ రాకుమారులతో పనేంటి? నాకైతే శివభక్తుడంటేనే ఎంతో ఇష్టం. అతని విషయమే ఋషి పుంగవులు భవిష్యవాణి తెలిపారు. శివభక్తులా? ఎవరా శివభక్తులు? ఋషులు ఏమన్నారంటే, ఓం నమ శివాయ అనే మంత్రధ్వని ఎవరిదైతే నా మనసును ఆకట్టుకుంటుందో అతనే నా పతిదేవుడట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పతిదేవుని కోసం నిరీక్షిస్తున్నాను. వింటున్నావా ఆ ధ్వని? ఏ ధ్వని? ఓం నమ శివాయ ధ్వని. అవును, ఓం నమ శివాయ ధ్వని. మరి ఈ ధ్వని పృథ్వీ నుంచి వస్తోంది. సుయేష, విమానాన్ని పృథ్వీపైన దింపు. నీ మనోవాంఛ ఫలించబోతోంది.
శివాయ ఓం నమ 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 అడుగో నీ శివభక్తుడు సుయేష. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఈ శివభక్తుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. నిన్నెలా చూస్తాడు? నేను చూశాను కదా. ఇక నా జీవితం సార్థకమే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివభక్తాగ్రేస, ఓం నమ శివాయ కళ్ళు తెరవండి. ఓం నమ శివాయ మా సఖి తమతో మాట్లాడదామని కుతూహలపడుతోందండి. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఎవరు మీరు? మిమ్మల్ని పరమేశ్వరుడు శంకరుడే పంపాడా? ఈ దాసిని స్వీకరించని శివభక్త. శివభక్తాగ్రేస, ఈమె మరుదేవిని సుపుత్రిక సుయేష. ఒక ఋషి భవిష్యవాణిని అనుసరించి ఈమె జీవితం తమతో ముడిపడిపోతోంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇతను మళ్ళీ ఓం నమ ధ్యానంలో శివాయ పడిపోయాడే. ఓం నువ్వైనా నమ ప్రయత్నించు శివాయ, సుయేష. ఓం అతను మేలుకునేలా నమ చేయి. శివాయ, ఓం నా నమ మనోవాంఛను శివాయ, తెలిపినా ఓం నమ వీరు శివాయ, నిర్లక్ష్యం చేస్తే ఓం నమ నేనేం శివాయ, చేయను? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. తమరు నా తపస్సును విఘ్నపరచకండి, సవినయంగా విన్నవించుకుంటున్నాను. మరి మీరు మా సుయేష అడిగిన మాటకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఓం నమ శివాయ. శివుని దర్శనం కోసం పుట్టినప్పటి నుంచి తప్పిస్తున్నాను. మరైతే ఇప్పటిదాకా నా మొరను ఆలకించలేదు. ఎప్పటిదాకా శివుడు నాకు దర్శనం ఇవ్వడో నేను ఇక్కడి నుంచి కదలను. ఓం నమ శివాయ 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 ఓం ఇదే నా నమ నిర్ణయం. శివాయ, ఓం నమ నన్ను శివాయ, వీరు పత్నిగా ఓం నమ స్వీకరించనంత శివాయ, కాలం ఓం నమ నేను శివాయ, అన్నపానాదులు ఏవీ ఓం తీసుకోను. నమ శివాయ, నేను ఓం చూస్తాను. నమ శివాయ, ఓం నమ శివాయ, మహేశ్వరుడు నా వినతిని ఓం ఎంతకాలం నమ ఆలకించడు. ఓం నమ శివాయ, స్వర్గానికి ఓం వెళ్ళి నమ శివాయ, ఓం పరమేశ్వరుని నమ శివాయ, ఆరాధిస్తాను. ఓం నమ శివాయ. హే మహేశ్వర, నేటికి అలకాపురిలో సుయేష నిన్ను ఆరాధిస్తూనే ఉంది. ఆమె తండ్రి మరుద్దేవుడు ఆమె గురించి దుఃఖితుడై ఉన్నాడు. దేవర్షి, ఇది నిజమేనా? మాత, ఇంతకు మునుపు కూడా తమకు చెప్పాను. నేను ఏదైతే కళ్ళారా చూస్తానో అదే మీకు తెలియచేస్తాను. ప్రభు, తమరు మౌనంగా ఎందుకున్నారు? తమకు సుయేష స్థితిపై దయ కలగలేదా ప్రభు? నేను నందీశ్వరుని చూసి మౌనం వహించాను. ఇన్నాళ్ళు నంది మనస్సులో వివాహేచ్ఛ ఉదయించకపోతే నేను సుయేష మనోవాంఛని ఎలా తీర్చగలను? నారాయణ నారాయణ. నందీశ్వర, నిజం చెప్పు, నువ్వు సుయేష గురించి ఆలోచించటం లేదా? సుయేష అంటే ఇష్టమే లేదా నీకు? చెప్పు. నందీశ్వర, ఎక్కడికి? నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు. నంది, ఇలా రా. ముందుగా దేవర్షికి సమాధానం ఇవ్వు. ఇంతకీ నీకు సుయేష అంటే నిజంగానే ఇష్టం లేదా? చెప్పు నంది. నువ్వు మాట్లాడవే నంది. నీ మాతృదేవతకు నీ మనోవాంఛను తెలపవా? లేదు మాత, నేను నిజమే చెప్తున్నాను. నేను సుయేషను విస్మరించలేదు. మరి కైలాసంలో పరమేశ్వరుడు ఇంకా సతీమాత సేవలో నా జీవితం ధన్యం అవుతుంటే నాకు వేరొకరు అవసరం ఎందుకు? నారాయణ నారాయణ.
చూశారా మహాదేవ, తమతో సమానంగానే తమరి గణాధ్యక్షుడైన నందీశ్వరుడు కూడా పాపం ఆ సుయేషను ఉపేక్షిస్తూనే ఉన్నాడు. ప్రభు, తమరు నందీశ్వరునికి అనుజ్ఞ ఇవ్వండి, సుయేషను పత్నిగా స్వీకరించమనండి. ప్రభు, సుయేషపై కృపను చూపండి, ఆమెను కరుణించండి. నందీశ్వర, మా అందరి కోరిక ప్రకారం సుయేష నీ ధర్మపత్నిగా కైలాసానికి రావాలి, నీ కర్తవ్యంలో పాలు పంచుకోవాలి. నందీశ్వర, ఇప్పుడైనా ఆ సుయేషను ధర్మపత్నిగా స్వీకరించు. మరి స్వయంగా దేవాదిదేవుడైన ఆ మహాదేవుడు ఆజ్ఞను ఇవ్వనే ఇచ్చారుగా, ఇంకా సంకోచం ఎందుకయ్యా? తమరి ఆజ్ఞని అనుసరిస్తాను మహేశ్వర. తమరి అభిష్టాన్ని తప్పక నెరవేరుస్తాను. ధన్యుడవు నంది, నేడు నన్ను ప్రసన్నురాలని చేశావు. మాతా సతీ, దేవి సుయేషను అలకాపురి నుండి కైలాసానికి తెచ్చి నందీశ్వరునికి ధర్మపత్నిగా చేసే శుభకార్యం తమరే చెయ్యాలి. ఏం మహాదేవ? తప్పక నారదా, ఈ కార్యాన్ని వరుని తల్లే చేయగలదు, నేను కాదు. దేవర్షి, తమరు నన్ను సుయేష వద్దకు తీసుకుని వెళ్ళండి. తమరేగా ఆమె సందేశాన్ని తెచ్చారు, అందుకే నంది సుయేషల వివాహ శుభకార్యంలోనూ మాకు సాయపడాలి. తమరి ఆజ్ఞ మాత. మాత, ఇలాంటి కార్యాల్లో నేను ఎప్పుడూ ముందే ఉంటాను. శివగణాధ్యక్ష నందీశ్వర, తమరిక్కడే ఉండండి. సుయేషను చూద్దామనుకునే మీ మనోవాంఛ శీఘ్రమే తీరబోతోంది. మరి మాత, పదండి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సకల లోక దీనరక్షక సదాశివ, నా పుత్రిక సుయేష ఆరాధనను ఆలకించు స్వామి, ఈమెను కరుణించు దేవా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, కళ్ళు తెరు సుయేష. ఓం నమః శివాయ, కళ్ళు తెరు దేవి సుయేష. ఓం నమః శివాయ. అమ్మా సుయేష, నమః శివాయ. కళ్ళు తెరువమ్మా, ఓం నమః శివాయ. కళ్ళు తెరు. ఓం నమః శివాయ. దేవి సుయేష, ఈమె సాక్షాత్ పరమేశ్వరుని సహధర్మచారిణి, నందీశ్వరుని మాత సతీదేవి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మాత, నీ తపస్సు ఫలించింది సుయేష. స్వచ్ఛమైన మనసుతో ప్రార్థించిన వారికి తప్పక ఫలం సిద్ధిస్తుంది. దేవాధిదేవులు నీ ప్రార్థనను ఆలకించారు. నందీశ్వరుడు నిన్ను ధర్మపత్నిగా చేసుకోవడానికి సమ్మతించాడు. మాత, మాత. చూడు, నువ్వు నాతో రావలసి ఉంది. మాతా సతీ, తమరు నిజంగానే ధన్యులు. దేవర్షి నారద, తమరే కనుక నా పుత్రిక సుయేష కోరికను శివునికి తెలియపరచకుండా ఉంటే ఆమె తపస్సు ఎప్పుడు ఫలించేదో మరి. నారాయణ నారాయణ. మరుద్దేవా, అలా అనకండి. మహేశ్వరుడు శంకరుడు అణువణువునా ఉంటాడు. వారికి అందరి మనోవాంఛ తెలుసును. మరి ఏ కార్యమైనా సమయం వచ్చినప్పుడే పరిపూర్ణమవుతుంది. దేవి సుయేష తపస్సు వ్యర్థం కానే కాదు. ఈ తపస్సు ప్రభావంతో దేవి సుయేష నందీశ్వరునితో కైలాసంలో నివసిస్తుంది. అవును సుయేష. మరుదేవా, నంది సుయేషల శుభ వివాహానికి తమరుండటం ఎంతో అవసరం. పదండి. తమరి ఆజ్ఞ మాత. మరుద్దేవా, ఇప్పుడు కైలాస స్వర్గాల శుభ సంగమం. నారాయణ నారాయణ. रूपोद्यान
प्रफुल्लप्राय कलिका राकेन्दुनिम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला संरति పరమేశ్వర శంకర శివగణాధ్యక్షానందీశ్వర దేవి సుయేష మాతా సతీదేవి పరమేశ్వర శంకర శివగణాధ్యక్షానందీశ్వర దేవి సుయేష మాతా సతీదేవి పరమేశ్వర శంకర నమో నమః. జగత్తులోనే ఆదర్శవంతులైన పతిపత్నులుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తారు. సన్మంగళాని భవంతు. నిత్య సుమంగళీ భవ. పుత్రి సుయేష, సదా నీ పతి ఆజ్ఞను అనుసరించాలి. శివసేవని ఎప్పుడూ మరవనీయద్దు. తమరి ఆజ్ఞ మాత. పుత్రానందీశ్వర, మీ ఇద్దరి కీర్తి యుగ యుగాల వరకు నిలిచి ఉంటుంది. మా ఇద్దరి ప్రణామాలు స్వీకరించండి దేవర్షి. హే నందీశ్వర, విశ్వంలో ఎక్కడైతే శివాలయాలు స్థాపించబడతాయో అక్కడ ఆ శివలింగంతో పాటే నీవు కూడా ఉంటావు. ఇదే నా ఆశీర్వచనం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రాణేశ్వరి, నేడు నీకీ శివభక్తి ఎలా పుట్టుకొచ్చింది? మహాప్రభు, తమరు ధ్యానమగ్నులైనప్పుడు నేను భూభ్రమణం చేసొచ్చాను. సంపూర్ణ జగత్తులో ఎక్కడ చూసినా శివమహిమి వ్యాపించుంది. శివ పూజ, శివ నామస్మరణ, శివ మంత్రోచ్చారణే స్వామి. మరి నేనెలా విస్మరించగలను? అందుకే ఓం నమః శివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ లీనమైపోయాను. ఉత్తమం, అత్యుత్తమం. సుఖశాంతులు ప్రాప్తించటానికి శివభక్తిని మించి వేరే ఉపాయమే లేదు. ఈ పేరులోనే సృష్టి స్పందన ఉంది. ఈ స్పందనను లయబద్ధం చేసే దైవం కూడా ఆ సదాశివుడే. శివుడే సర్వేశ్వరుడు, శివుడే సర్వజ్ఞుడు. ఆ శివుడే భక్తులకు సర్వస్వం కూడా. ఇది తమరే అంటున్నారు ప్రభు? తమరు జగదీశ్వరులై సృష్టి పరిపాలకులై ఉండి జగదీశ్వరుణ్ణి, సృష్టి పరిపాలకుణ్ణి నిజమే కాని సదాశివుని ఇచ్ఛానుసారంగానే నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను బ్రహ్మ ఇద్దరం కూడా ఆయన కోరికపైనే ఉద్భవించాం. శాశ్వతమైన సత్యం ఇదే. ఆ సదాశివుడే సృష్టికర్త, పాలకుడు, సంహారకుడు. ఏ ప్రకారంగా శివేచ్ఛతోటే సముద్ర మథనం అయిందో నీవు ఉద్భవించి నన్ను సకల దేవతల సమక్షంలో నీ పతిగా పొందగలిగావో, జనులందరికీ ధన వైభవ ప్రాప్తి నీ ద్వారా ఎలా అవుతుందో ఆ ప్రకారంగానే ఏ భక్తుడైనా నన్ను ఆరాధిస్తూ శివుని స్తుతించడో అతనికి నా యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ ప్రాప్తించవు. తమరి నోటి ద్వారా శివమహిమను విని నా జీవితం సఫలమైంది. నేను కూడా పత్ని ధర్మాన్ని పాటిస్తాను. తమరి నామస్మరణం చేస్తాను. ఎలా అయితే మాటిమాటికి నారదుడు చేస్తాడు. నారాయణ 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 నారాయణ
ప్రణామం పరమపిత. నన్ను స్మరించినట్టున్నారు. అవును నారద, ఎందుకంటే నా ఈ మానస పుత్రుడు ఆదేశించిన కార్యాలను సకల దేవతలందరికన్నా త్వరితగతిని చేస్తాడని తెలుసు. నీవు దేవలోకపు సంచారివి కదా. నారాయణ నారాయణ, అంతా నారాయణుని కృపే. మీరు నన్ను ప్రశంసించారు సరే, ఇప్పుడు ఆ కార్యమేమిటో ఆదేశిస్తే ధన్యుడనవుతాను. నారద, నీవు ఘటనలన్నింటికీ సాక్షివి. సముద్ర మథనం నుంచి విషం రాక హాహాకారాలు చోటు చేసుకున్నాయి. విష ప్రభావం నుండి సృష్టిని కాపాడటానికి కరుణాసాగరుడైన శివుడు హాలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడు. పరమేశ్వరుడు భక్తవత్సలుడు కదా. ఆయన తన భక్తులనే కాక జనులందరినీ, సకల ప్రాణికోటిని విషప్రభావం నుండి కాపాడటానికి హలాహలాన్ని సేవించాడు. శంకరుడే సేవించకపోయి ఉంటే సృష్టికే భంగం కలిగేది కదా పరమపిత. అది నిజమే. అయితే సదాశివుడు హాలాహలాన్ని సేవించక మునిపే మొత్తం విశ్వ వాతావరణంలో దోషం ఏర్పడింది. వాతావరణంలో కాలుష్యపు చిహ్నాలు గోచరిస్తున్నాయి కూడా. ప్రకృతిని, జీవకోటిని సంరక్షించడానికి ఈ కాలుష్యాన్ని రూపుమాపడం అత్యవసరం. అందుకే నేను ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను నారదా. పరమపిత, ఈ యజ్ఞం ఎక్కడ సంపన్నమవుతుంది? ఈ యజ్ఞం ప్రయాగ పవిత్ర భూమిలో అవుతుంది. ఇందులో పాల్గొనటానికి సకల దేవతలను, ఋషులను, మునులను ఆహ్వానించాలని నా అభిలాష. వారికి ఆహ్వానాలను పంపే మహత్కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. హే పరమపిత, ఇంతటి మహత్తర కార్యాన్ని ఈ నారదునికి అప్పగించడం చూసి నాకనిపిస్తోంది తమరి మదిలో నా పైన ఎంతో కృప, ఆదరణ ఉన్నాయని. తమరు నాపై చూపుతున్న ఈ ఆదరణకు సదా రుణపడి ఉన్నాను. ఇందులో రుణపడేది ఉంది నారదా. ఈ మహత్కార్యాన్ని ఎందుకు అప్పగించానంటే, ఆ శ్రీహరి విష్ణువుకి పరమ భక్తుడివే కాక అందరికీ ప్రియుడవు కూడా. నీకు ఎవరూ సాటిరారు నారదా. వాస్తవానికి నీవు ఎంత చతురుడవంటే కఠినాతి కఠినమైన కార్యాన్ని కూడా సునాయాసంగా చేయగలవు. ఇదంతా తమ ఆశీర్వాద ఫలమే. పరమపిత, ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం దేవి సతీ, నువ్వు ఈ రోజు శివగణానికి నేతృత్వం వహించలేదే? స్వామి, మీ ధ్యానంలో ఎంత మునిగిపోయానంటే సర్వస్వం మర్చాను. నన్ను క్షమించండి. నువ్వు నా ధ్యానంలోనే ఉంటే క్షమించవలసిన అవసరం ఏమీ లేదు. హే పరమేశ్వర, ఒక్క విషయం గురించి అడుగుదామని నా మనసులో జిజ్ఞాసగా ఉంది. నీ జిజ్ఞాసను నివృత్తి చేస్తాను. అడుగు. ఏమడుగుదామని ఉంది? ఇప్పుడిప్పుడే సతీమాత అన్నారు వారి తమ ధ్యానంలోనే ఉన్నారని. తమరైతే సదా సమాధిలో లీనమై ఉంటారు. తమరు ఎవరిని ధ్యానిస్తున్నారో వారినే సతీమాత ధ్యానిస్తున్నారా? నంది ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పు సతీ. సకల లోక సర్వజ్ఞులు ఎంతైనా తమరే కదా ప్రభు. నేను కేవలం తమనే ధ్యానిస్తున్నాను సరే. తమరెవరి ధ్యానంలో ఉన్నారో నాకెలా తెలుస్తుంది? నందికి ఓ విషయం చెప్పు. నువ్వు నన్ను ఎలా ధ్యానిస్తున్నావో, ఏ విధంగా నీ మనస్సులో నన్ను తలుచుకుంటున్నావు? స్వామి, తమరే చెప్పారు కదా, శివశక్తులు రెండు అభిన్నమని, నేనే శక్తి అవతారమని.
మరి ఏమిటి దేవి? నా మాటలపై సందేహంగా ఉందా? తమరు చెప్పింది నేను సందేహిస్తానా? నా మనసులోనూ అదే ప్రశ్న జనించింది, సరిగ్గా నంది అడిగినట్టుగానే. ప్రభు, నేను తమ దగ్గరే ఉన్నాను కదా, అయితే కళ్ళు మూసుకుని ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు? అవును మహేశ్వర, సతీమాత ఏమడుగుతున్నారో అదే నాకు తెలుసుకోవాలనుంది. నంది, సతీ, ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుంటానో అప్పుడు నాకు కనిపించేదల్లా ఒక్క సదాశివ జ్యోతి. ఆ జ్యోతి సృష్టి నిర్మాణము సంహారము చేస్తుంది. అదే జ్యోతి శివజ్యోతి అనే పేరుతో పిలువబడుతోంది. ఇంకా బ్రహ్మజ్యోతిగాను సదా ప్రసిద్ధిగాంచింది. పరమాత్మను ఉజ్వలమైన ఈ జ్యోతి ధ్యానాన్ని యోగీశ్వరులు చేస్తూ ఉంటారు. నారాయణ నారాయణ. హే మహేశ్వర, మాతా సతీ, ఈ నారదుని ప్రణామం స్వీకరించండి. రా నారద, చాలా కాలం తర్వాత దర్శనమిచ్చావు. హే మహేశ్వర, క్షమించండి. తమరి అనుజ్ఞే లేకపోతే మీ దర్శనం నాకు ఎలా లభించగలదు? ఇవాళ నన్ను తమరు స్మరించగానే వెంటనే నేను తమ సన్నిధిని పొందాను. దేవర్షి, నేడు ప్రభువులు తమర్ని స్మరించారా? దేవి సతీ, నారదుని వాగ్ధాటికి అబ్బురపడని వారు ఈ ముల్లోకాల్లోనే కనిపించరు. మహేశ్వర, ఇంతకీ నన్ను నిందిస్తున్నారా లేక ప్రశంసిస్తున్నారా? నాకు అర్థం కాకుండా ఉంది. నేనెప్పుడూ నిన్ను ప్రశంసిస్తూనే ఉంటాను నారద. ఇప్పుడు చెప్పు, మరి నీ రాకలోని ఉద్దేశం ఏమిటో? మహేశ్వర, నేను ప్రస్తుతం పరమపిత అయిన బ్రహ్మదేవులకు దూతగా వచ్చాను. నారాయణ నారాయణ. బ్రహ్మదేవుల దూతగానా? అవును మాత. పరమపిత బ్రహ్మదేవులు నిశ్చయించింది ఏమిటంటే, సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన కాలుష్య నివారణకై ఒక మహాయజ్ఞాన్ని చేయ తలపెట్టారు. అత్యుత్తమమైన ఆలోచన బ్రహ్మదేవులది. ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ మహాయజ్ఞం? ప్రయాగలోని ధర్మభూమిపై పరమపిత బ్రహ్మదేవులు యజ్ఞం కోసం తమను ఆహ్వానించమని నన్ను పంపారు. నేను తప్పక ఆ ధర్మయజ్ఞంలో పాల్గొంటాను. తమరు అంగీకరించినందుకు నేను ధన్యుణ్ణి. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. దేవర్షి, ఎందుకింత త్వరగా వెడదామనుకుంటున్నారు? నారదుడు కార్యం పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగడు. శివ 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 శివ. అలా అపార్థం చేసుకోకండి ప్రభు. ఒకవేళ తమ ఆజ్ఞ అయితే తమ చరణాల దగ్గరే పడుంటాను. మరి ఇక మరీ ఏమిటి? మరి ప్రస్తుతం నేను మహానుభావులెందరినో ప్రయాగ యజ్ఞానికి ఆహ్వానించడానికి వెళ్ళాలి. పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ ఏమంటే ఈ కార్యాన్ని నేను అతిశీఘ్రంగా పూర్తి చేయాలట. ఈ శుభకార్యం నుంచి నిన్ను ఆపన నారద. వెళ్ళు, విజయీ భవ. నారాయణ నారాయణ. స్వామి, మీరు అనుజ్ఞనిస్తే ఒక మాట అడగనా? ఇంకా ఏమైనా అనుమానం మిగిలి ఉందా? స్వామి, ఆ ప్రయాగ యజ్ఞంలో మీతో పాటు నేను రావచ్చునా? ఒకటి మహాయజ్ఞం, రెండోది పుణ్యభూమిలోని ఆహ్లాదం. రెండింటి కార్యాల పుణ్యం ఒకేసారి కలుగుతుంది స్వామి. వద్దు దేవి, నీకు ఆహ్వానం లేకుండా రావడం సరికాదు. ఉచితమనిపిస్తే బ్రహ్మదేవులు తప్పక సందేశం పంపి ఉండేవారు.